దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో సజీవులుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం మనం పెడదాం. దయచేసి బైబిల్ కలిగిన వారు సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 10వ అధ్యాయం. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. మనం వాటి గురించి ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటి 4 వచనాలు చూద్దాం. పిమ్మట అమ్మోను రాజు మృతినందగా అతని కుమారుడకు హనోను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హనోను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హనోనునకు ప్రత్యుపకారము చేతులు అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించాను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజుకు హనోనుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొచ్చున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అతడు హామాను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము ఒరిగించి వారు తొడుకొని బట్టలను నడిమికి కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ వాక్యం నిమిత్తమై మనం తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యంలో నుంచి లోతైన సత్యాలు, ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు మా కళ్ళను తెరవమని, మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు రాజు అవడానికి ముందు సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నంత కాలం దావీదు దూరంగా దాక్కుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు సౌలు బదులు రాజుగా దావీదుని నియమించాడో అప్పటి నుంచి దావీదు సౌలుకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, దావీదు రాజు అయిన తరువాత దావీదు జీవితంలో చిన్న చిన్న సహాయాలు కానీ పెద్ద సహాయాలు కానీ, దావీదు దాక్కోవడానికి కానీ, దావీదు పారిపోవడానికి కానీ, లేదా దావీదు యుద్ధంలో జయించడానికి కానీ, శత్రువుల దగ్గర తప్పించుకోవడానికి కానీ, దావీదుకి ఎవరైతే సహాయం చేశారో వారందరికీ దావీదు ఉపకారం చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో 9వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనాల్లో మనం ఒక మాట చదువుదాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలదా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకులకు సీబా అని ఒకడు ఉండగా వారు అతని దావీదు వద్దకు పిలువనంపిరి. అతడు రాజు, సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసును. ఇక్కడ మనకు కనిపించే ఈ 9వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఈ యోనాతాను కుమారుడు ఒకడున్నాడు, మెఫీబోషెత్ అనేటువంటి పిల్లవాడు ఉన్నాడు అనే విషయం రాజుకి దావీదుకి తెలిసింది. దావీదు ఉపకారం చేయడానికి, ఎందుకనంటే యోనాతాను దావీదు ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి, ప్రాణ స్నేహితులు కాబట్టి, యోనాతాను కుటుంబానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అపకారము తలపెట్టను అని యోనాతానుతో ఒప్పందం చేసుకున్న కారణం చేత యోనాతాను కుటుంబంలో మిగిలిన వారికి సహాయం చేయడానికి అక్కడ దావీదు రాజు కంకణం కట్టుకున్నాడు. ఆ క్రమంలో ఇక్కడ ఈ 9వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు కిందకు వచ్చేస్తే మెఫీబోషెతు యోనాతాను యొక్క కుమారుడు ఉన్నాడని తెలిసి దావీదు అక్కడ మెఫీబోషెత్ను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకుని పెంచుతూ ఉన్నాడు.
అక్కడ ఏం జరిగింది అని అంటే, దావీదుకి ఉపకారం చేసినటువంటి వారి పట్ల తను కూడా తిరిగి ఉపకారం చేయాలి అనేటువంటి మనసు కలిగింది. అందువల్ల మెఫీబోషెతుకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. అదే ఉద్దేశంతో తనకి ఎవరైతే సహాయం చేశారో వారందరికీ సహాయపడాలి అనే ఉద్దేశంతో 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తిని గమనిస్తే మనం చూద్దాం. ఏం కనిపిస్తుంది అక్కడ అంటే, పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హనోను అతని రాజ్యం ఏలుచుండెను. దావీదు హనోను తండ్రి అయిన నాహాషు అంటే చనిపోయాడు. నాహాషు అనే రాజు చనిపోయాడు, అమ్మోనీయుల రాజు. ఇశ్రాయేలుకి అమ్మోనీయులకి అసలు పడదు, ఇద్దరు బద్ధ శత్రువులు, విరోధులు. అయినప్పటికీ ఇక్కడ దావీదు రాజు సహాయం చేయాలి అని తీర్మానం చేసుకున్నాడు. నా శత్రువు అయినప్పటికీ నాకు సహాయపడ్డాడు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే, డైరెక్ట్గా దావీదుకి సహాయం చేయలేదు, ఎందుకంటే దావీదు అంటే రాజు కాదు. కానీ ఇండైరెక్ట్ గా దావీదు తప్పించుకునే విషయంలో సౌల్ని చంపడానికి ఈ రాజు ప్రయత్నం చేశాడు. కాబట్టి నా శత్రువుని చంపడానికి ప్రయత్నం చేశాడు కనుక నాకు ఉపకారం చేసిన వాడే అనే మాటతో ఇక్కడ దావీదు సహాయం చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే 2వ వచనం చూద్దాం. దావీదు హనోను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారములకు నేను హనోను నాకు ప్రత్యుపకారము చేతులనుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించాను. ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, బైబిల్లో ఎక్కడా కూడా ఈ నాహాషు అనే వ్యక్తి దావీదుకి ఎటువంటి సహాయం చేశాడో రాయబడలేదు, ఎటువంటి ఉపకారం చేశాడో కూడా రాయబడలేదు. ఈయన డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఉపకారం చేయలేదు, ఇండైరెక్ట్ గా చేసిన పనికి నేను సహాయం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. రెండవది, సరే అతని కుమారుడైనటువంటి హనోనుకి సహాయం చేద్దాము, అతని ఓదార్చుదాం, పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి బలపరుద్దాం, దగ్గరుందాం, ధైర్యం చెప్దాం అనే ఆలోచనతో దావీదు తన దగ్గర ఉన్న కొంతమందిని దూతలను పంపించినప్పుడు ఈ 2వ వచనం నుంచి 3వ వచనం పెడితే, అమ్మోనీయుల ఘనులు తమ రాజుకు హనోనుతో ఇలాగ మనవి చేసేది. ఈరోజు నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మనం తీసుకునే నిర్ణయాలు ఎంత బలంగా ఉంటాయో, లేదా మనం తీసుకునే నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటాయో, మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ఏ రీతిగా మార్చివేస్తాయో, లేదా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనల్ని ఎంత భయంకరంగా శాసిస్తాయో ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈ 10వ అధ్యాయం మనం చూడవచ్చు. ఎందుకు అనంటే, హనోను అనేటువంటి రాజు కొత్తగా రాజయ్యాడు. ఆయన దగ్గరికి దావీదు కొంతమంది దూతలను పంపిస్తూ ఉన్నాడు. ఈ హనోను రాజు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా తన దగ్గరటువంటి పెద్దల ఆలోచన చొప్పున నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. రాజులు ఎప్పుడు కూడా సొంతగా నిర్ణయాలు తీసుకోరు. మాక్సిమం లాస్ట్ మినిట్ లో మంత్రులు ఆయన మీదకి తోసేసి రాజా నీ ఇష్టం అని అన్నప్పుడు తప్ప. సో ఇక్కడ హనోను దగ్గర కొంతమంది పెద్దలు ఉన్నారు, కొంతమంది అనుభవం కలిగిన వారు ఉన్నారు. వారందరూ పక్కన ఉండగా హనోను వారితో మాట్లాడుతున్నప్పుడు వారి ఇచ్చిన సలహాని ఈయన పాటిస్తూ ఉన్నాడు. విశ్వాసిగా దేవుని బిడ్డలుగా మనము దేవుల్లో ఎదుగుతున్నప్పుడు లేదా సంఘంలో ఎదుగుతున్నప్పుడు మనకి కూడా కొంతమంది సలహాలు ఇచ్చే వాళ్ళు అవసరం. మనకి కూడా కొంతమంది మెంటర్స్ కావాలి, కొంతమంది నాయకులు అవసరం మనకి. అయితే ఎటువంటి వాళ్ళని నాయకులుగా ఎంచుకోవాలి, ఎటువంటి వాళ్ళని మెంటర్స్గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకోవాలి అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు సలహాలు మాత్రమే ఇవ్వగలరు, నిర్ణయం మాత్రం నీదే. ఆ నిర్ణయం నువ్వు పాటించేటప్పుడు అది నిన్ను చెడగొట్టవచ్చు లేదా నిన్ను బాగు చేయవచ్చు. సో కాబట్టి ప్రతిఫలం నువ్వే అనుభవిస్తావు. కనుక ఇక్కడ హనోను అనేటువంటి రాజు తన దగ్గర ఉన్న పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు పెద్దలు ఇచ్చిన సలహా ఏదో చూద్దాం. 3వ వచనం. అమ్మోనీయుల ఘనులు తమ రాజుకు హనోనుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకుంటున్నావా? కాదు,
ఈ పట్టణమును నాశనం చేయవాలని దాన్ని శోధించటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచట్లేదా అని ఈ పెద్దలు హనోను అనేటువంటి రాజుని మిస్గైడ్ చేశారు. ఎప్పుడైతే వారు ఈ హనోనుకి రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చారో, దావీదు విషయంలో, దావీదు దగ్గరికి వచ్చిన దూతల విషయంలో రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చారో, దాంతో హనోను తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకు అనంటే దావీదు 2వ వచనంలో చూస్తే తనకున్నటువంటి అండర్స్టాండింగ్ బట్టి మంచి ఉద్దేశంతో సహాయం చేయడానికి, ఆదరించడానికి, తన యొక్క నైబరింగ్ కంట్రీలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం కోసం సిద్ధపడ్డాడు. అరే, నా పొరుగు దేశమే రాజు చనిపోయాడు కాబట్టి నేను ఆదరించాలి అనే తీర్మానంతో దావీదు ఉన్నప్పుడు, దయ కలిగి దావీదు ఉన్నప్పుడు, ఇక్కడ హనోను మాత్రం అటువంటి నిర్ణయానికి తలవంచలేరు. ఏం చేస్తున్నాడు అని అంటే ఆ జాగ్రత్తగా చదువుతాం. 4వ వచనం. అంతటా హనోను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు పొడికొన్న బట్టల నడిమికి కత్తిరించాడు. జాగ్రత్తగా ఈ 4వ వచనాన్ని గమనించినప్పుడు ఏం చేస్తున్నాడు వారిని అనంటే, దూతలుగా వచ్చారు వాళ్ళు, ఆదరించడానికి వచ్చారు వాళ్ళు, యుద్ధానికి రాలే, గొడవకు రాలే, సమాధానంతో వచ్చారు వాళ్ళు. కానీ హనోను తన దగ్గర ఉన్నటువంటి పెద్దల చెడు ఆలోచనను బట్టి, తన దగ్గర ఉన్నటువంటి పెద్దల యొక్క అనాలోచితమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి హనోను తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అక్కడ ఏర్పడింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంతే. దూతలుగా వచ్చిన వారిని, సమాధానంతో వచ్చిన వారిని, సహాయం చేద్దాం అని చెప్పి వచ్చిన వారిని తిట్టడమే కాదు, దూషించడమే కాదు, అవమానించాడు భయంకరంగా. అవమానించి వారి గడ్డలు సగం కొరిగేసి, బట్టలు కట్ చేసేసి భయంకరంగా వారిని పంపించాడు. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏంటి అనంటే, హనోను దగ్గర ఉన్నటువంటి పెద్దల యొక్క నిర్ణయం అతని జీవితాన్ని ఎంత భయంకరంగా నాశనం వైపు నడిపించిందో ఆ తర్వాత వచనాలు మనం చూస్తాం. హనోను దగ్గర ఉన్నటువంటి రాజ సమకూలంలో మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజ్యం మొత్తాన్ని నాశనం వైపు నడిపించాయి. హనోను దగ్గర ఉన్నటువంటి పెద్దల నిర్ణయాలు దేశం మొత్తాన్ని పాడు చేసి పెట్టినాయి. హనోను దగ్గర ఉన్నటువంటి పెద్దల యొక్క నిర్ణయాలు అతని జీవితం మొత్తాన్ని పాడు చేయడమే కాదు, తను రాజుకి, దావీదు అనేటువంటి రాజుకి శత్రువుగా మారిపోవడానికి అవకాశం ఏర్పడింది. అప్పుడు దాకా పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే హనోను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో పరిస్థితి తనకి వ్యతిరేకంగా మారిపోయింది. ఇక్కడ విషయం ఏంటి అనంటే, హనోనుకి దేవునికి సంబంధం లేదు. హనోనికి దేవుడు తెలియదు, తెలిసిన దేవుడిని ఆరాధించడం లేదు. కాబట్టి హనోను దేవుడి దగ్గరికి రాలేదు. పెద్దల నిర్ణయాల మీద ఆధారపడ్డాడు, పెద్దల యొక్క ఆలోచన మీదే ఆధారపడ్డాడు. కాబట్టి హనోను ఒక తప్పు చేయడానికి, భయంకరమైన తప్పు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అక్కడ అది చాలా మందిని అవమానపరిచింది. హనోను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం చాలా మందిని బాధ పెట్టింది. హనోను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం చాలా మందిని గాయపరిచింది. హనోను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం చాలా మందిని అవమానాల పాలు చేసింది. హనోను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు, అక్కడ అసమాధానాన్ని తీసుకొచ్చి పెట్టింది. కనుక జాగ్రత్త. నీతో పాటు ఉన్నవారు విశ్వాసి అయినప్పటికీ, దేవుని బిడ్డలైనప్పటికీ, దేవుని సేవకులైనప్పటికీ వారు ఇచ్చేది సలహాగా మాత్రమే తీసుకోవాలి, కానీ సంపూర్ణంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నిర్ణయం నీదే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నీకు దేవునికి మధ్య సంబంధంలో దేవుని దగ్గర తీర్మానాన్ని నువ్వు ఫైనల్ చేసుకోవాలి. దేవా, వీళ్ళు ఇట్లా సలహా ఇచ్చారు, ఇది చేయమంటావా వద్దంటావా? వీళ్ళు ఇట్లా చేయమన్నారు, నేను చేస్తే బాగుంటుందా బాగుందా, ఈ చిత్తం తెలియజేయి అని చెప్పి అడగాలి. హనోను అట్లా అడగటానికి సజీవుడైన దేవుడిని తను ఆరాధించడం లేదు. కాబట్టి హనోను పాపం చేయడానికి దారి తీసింది.
హనోను యొక్క తొందరపాటు నిర్ణయము తన కుటుంబాన్ని నాశనం చేయడానికి, తన రాజ్యం నాశనం చేయడానికి, తన ప్రజలు చనిపోవడానికి, తన యొక్క సైన్యం చనిపోవడానికి కారణమైంది. ఒకసారి ఆ తర్వాత వచనం చూద్దాం. 5వ వచనం. ఈ సంగతి దావీదుకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనటకై మనుషులను పంపించి, నీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత వెంటనే వారితో చెప్పుడనెను. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దావీదు హనోను యొక్క తండ్రికి ఎటువంటి సంబంధం ఉందో ఇక్కడ రాయబడలేదు. నేను అనుకుంటాను ఒకవేళ రాజులు కాబట్టి దావీదుతో ఏమైనా సంబంధం ఉంటే దాని గురించి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడకపోయినా తాల్ముడ్ అనే గ్రంథంలో రాసి ఉంటుందేమో అనుకుంటాను. ఇజ్రాయెల్ దేశంలో ధర్మశాస్త్రం తరువాత రాయబడినటువంటి గ్రంథాలు, రాజుల యొక్క చరిత్ర రాయబడినటువంటి తాల్ముడ్ గ్రంథంలో ఒకవేళ రాసి ఉండవచ్చేమో. ఎందుకు అంటే దావీదు దయ చూపాలి అనుకున్నాడు, కనికరం చూపాలి అనుకున్నాడు, సహాయం చేయాలి అనుకున్నాడు, ఆదరించాలి అనుకున్నాడు. టోటల్గా దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. దయ చూపుదాం అనుకుంటే, కనికరం చూపుదాం అనుకుంటే అవమానం ఎదురైంది, నింద ఎదురైంది, ద్వేషం ఎదురైంది, పగ ఎదురైంది, కక్ష ఎదురైంది, యుద్ధం మొదలైంది. సమాధానం కాస్త అసమాధానంగా ఏర్పడిపోయింది. ఈ ప్రధానమైన విషయాల్లో 5వ వచనం. దావీదుకు తెలిసింది, దావీదు దృష్టికి చాలా కోపం వచ్చి ఉంటుంది దావీదుకి. 6వ వచనం చూద్దాం. దావీదు దృష్టికి మనల్ని మనం హేయపరచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్లెహేముతోనూ ఆరాము సోబాతోనూ చేరిన సిరియన్ల నుండి 20,000 మంది కాల్బలమును, మయకా రాజు నుండి 1000 మంది బంటులను, తూర్పులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొని 7వ వచనం. దావీదు ఈ సంగతి విని యోవాబును శూరులందరినీ పంపెను. 8వ వచనం. అమ్మోనీయులు బయలుదేరి గమ్ములకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోభా సిరియన్లను, రెహోబు సిరియన్లను, మయకా వారును, టోబు వారును విడిగా పొలములో గెలిచిరి. జాగ్రత్తగా ఈ 6, 7, 8 వచనాలు గమనిద్దాం. ఈ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడికి దారి తీసిందంటే భయంకరమైన యుద్ధానికి దారి తీస్తుంది. హనోను తీసుకున్నటువంటి చిన్న నిర్ణయం, చిన్న తప్పుడు నిర్ణయం ఓ భయంకరమైన యుద్ధానికి దారి తీస్తుంది. అమ్మోనీయులతో పాటు చుట్టుపక్కల ఐగుప్తీయులందరూ చేరారు వాళ్ళకి సపోర్ట్గా. దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి వెళితే 19వ అధ్యాయంలో ఇదే సంఘటన గురించి రాసుకొస్తాడు. దాంట్లో 20 లక్షల డాలర్లకు ఖర్చు పెట్టాడు అని రాస్తాడు ప్రత్యేకంగా. అంటే ఈ యుద్ధం కోసం 20 లక్షల డాలర్, $2 బిలియన్ల ఖర్చు అయింది. అక్కడ అంతగా వారికి జీతం ఇచ్చి సైనికులు తెచ్చుకున్నాడు వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే రాజ్యాల నుంచి. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, ఒక రాజు యొక్క తప్పుడు నిర్ణయం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ తర్వాత వచనాల్లో 7, 8 వచనాల్లో దావీదుకి ఆ సంగతి తెలిసింది. యుద్ధానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఎప్పుడైతే యుద్ధానికి అవతల వారు సిద్ధమయ్యారని తెలిసిందో, అప్పుడు దాకా మిత్రుడిగా అనుకున్నటువంటి వ్యక్తి శత్రువు అయిపోయాడో, దావీదు కిందగా కూర్చోలే, సైన్యాన్ని పంపించాడు. తన దగ్గర ఉన్నటువంటి అతి యుద్ధంలో అతి నైపుణ్యం కలిగిన వారిని పంపించాడు. ఆ వచనం మనం చూస్తాం. యోవాబును శూరుల గన్నంతటినీ పంపెను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతాం. ఏంటి ఆ సంఘటన చూద్దాం. 9వ వచనం. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుట చూచి. ఏం జరిగింది ఇక్కడ? ఇశ్రాయేలీయులు యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. దావీదు పంపించాడు యోవాబుని, శూరుల్ని. మరి అక్కడ మీరు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని పడగొట్టండి అని చెప్పి దావీదు పంపిస్తే యోవాబు బయలుదేరాడు. యోవాబు చాలా భయంకరమైనటువంటి యుద్ధ నిపుణుడు, యుద్ధ శూరుడు. తనతో పాటు చాలా మంది అక్కడ యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. ఒక్కొక్కడు 300 మంది, 800 మందిని చంపేసినటువంటి అనుభవం ఉన్నవాడు. యుద్ధంలో ఒక్కొక్కడు అంతమందిని చంపినవాడు. చాలా యుద్ధంలో బలాఢ్యులు వాళ్ళంతా. అటువంటి వాళ్ళందరితో కలిసి యుద్ధానికి వెళితే ఏం జరిగింది? 9వ వచనం. యోవాబు తనకు వెనుకను ముందును వారి యుద్ధ పంక్తులు తీర్చియుట చూసెను. అమ్మోనీయులతో పాడినటువంటి తమ యొక్క మిగిలిన వారందరూ కూడా
ఇశ్రాయేలు దండుని అంటే యోవాబు సైన్యాన్ని చుట్టేశారు, రౌండ్ వేసేశారు. అంతే, తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. యోవాబు పారిపోవడానికి ఛాన్స్ లేదు. యోవాబుతో పాడుతున్నటువంటి శూరులందరూ కూడా చిక్కుబడిపోయారు. వాళ్ళ చుట్టూ సైన్యం చేరిపోయింది. ఎటు పోదామన్నా కానీ అవకాశం లేదు. ఇక్కడ ముందుకు వెళ్దామా, ముందు సైన్యం ఉంది. తప్పించుకుని వెనకాల దాక్కుందామా, వెనకాల సైన్యం ఉంది. రౌండ్ వేసేసారు. అంతే, ఎటు తప్పించుకోవడానికి అవకాశం లేదు యోవాబుకి. ఇప్పుడు యోవాబు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటో నిర్ణయం చూద్దాం. హానోను తీసుకునే నిర్ణయానికి యోవాబు తీసుకునే నిర్ణయానికి ఉన్నటువంటి తేడా గురించి మనం చూద్దాం. ఇక్కడ 9వ వచనం. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చినట్టు చూసి ఇశ్రాయేలీలలో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయెను. 10వ వచనం. అమ్మోనీయులను ఎదుర్కొనకై మిగిలిన వారిని తన సహోదరుడు అభిషేక్కి అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొనని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనకై తన వారిని వ్యూహపరచెను. ఇక్కడ జాగ్రత్తగా ఒక ప్రాముఖ్యమైన సంగతి అర్థం చేసుకుందాం. ఏంటి సంగతి అని అంటే, యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి చాలా ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి నిర్ణయం అని అంటే, తనకున్న సైన్యాన్ని 2 భాగాలు చేశారు. ఒకరు ఈ వైపు, ఒకరు వెనక వైపు యుద్ధం చేయడానికి. యుద్ధ నాయకుడిగా తను ఇంకో కొన్ని పనులు చేశాడు. ఏంటి ఆ పనులు అని అంటే, యోవాబు తన సహోదరుడైనటువంటి అభిషేక్కి మిగిలిన వారిని అప్పగించాడు. అప్పగించి అక్కడ మాట మాట్లాడుతున్నాడు. ఏంట మాట? సిరియన్ల బలము నాకు మించినదా, నాకు అధికంగా అయిపోతే, నేను కనుక ఓడిపోయే పరిస్థితిలో ఉంటే నీవు నన్ను ఆదుకోవాలి. నువ్వు అవతల పక్కన ఉన్నావు కదా, నువ్వు యుద్ధం చేసేటప్పుడు ఒకవేళ నీకు సహాయం ఏర్పడితే నేను వస్తాను, నాకు సహాయం అవసరమైతే నువ్వు రావాలి అని ఒక ఒప్పందం చేసుకోవాలి. ఎవరితో? తన సొంత తమ్ముడితోటే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం. ఏంటి అని అంటే, సమస్య వచ్చింది, వీళ్ళు సమస్యలో చిక్కుబడిపోయారు. ఆ సమస్యలోంచి బయటికి వెళ్ళే మార్గం లేదిక, తప్పించుకునే అవకాశం లేదిక, పారిపోయే అవకాశం లేదిక. కాబట్టి దానిలో నుంచి బయటపడాలంటే పోరాటం చేయాల్సిందే. ఆ సమస్యలో నుంచి బయటికి రావాలంటే పోరాటం చేయాలి, ఆ సమస్యతో పోరాటం చేయాలి. కాబట్టి యోవాబు తన దగ్గర ఉన్న బలాన్ని 2 భాగాలు చేసి ఆ బలాన్ని విడగొట్టి, అబ్బాయి మీరు ఆ వైపు యుద్ధం చేయండి, నేను ఈ వైపు యుద్ధం చేస్తా, ఒకవేళ నీకు సహాయం అయితే నేను వస్తా, నాకు సహాయం అవసరమైతే నువ్వు రావాలి అని మాట్లాడుతూ ఒక నిర్ణయం చేశాడు. అద్భుతమైనటువంటి ఆ సందర్భాన్ని గురించి నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, నాయకుడిగా తనను తాను తగ్గించుకుని ఆ మాట తమ్ముడితో చెప్తున్నాడు. అబ్బాయి నాకు అవసరమైతే నువ్వు తప్పకుండా సహాయం చేయాలి, నీకు అవసరమైతే నేను వస్తా, నాకు అవసరమైతే నువ్వు తప్పకుండా సహాయం చేయాలి. యోవాబు దగ్గర గర్వం పని చేయలేదు. అక్కడ యోవాబు తగ్గించుకున్నాడు. యోవాబు తగ్గించుకుని తన సహోదరుడితో మాట్లాడుతున్నాడు. నాకు ఒకవేళ అవసరమైతే నువ్వు రావాల్సి వస్తుంది. అంతేకాదు, యోవాబు తీసుకున్న నిర్ణయం ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అన్న నేను చూడండి ఒకసారి 12వ వచనం. అప్పుడు చదవండి ఎవరైనా అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాము మన జనులను రైట్. చాలు. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఉన్న కొంచెం మంది, కానీ వాళ్ళతో మాట చెప్పాడు. ఏంటా మాట? ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోండి, భయపడదు. ఏం గుర్తు చేసుకోవాలా? మన జనులను గుర్తు చేసుకోండి, మన దేవుని పట్టణాన్ని గుర్తు చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుందాం. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయనుగాక. దేవుని చిత్తమే జరిగించబడాలి, దేవుని చిత్తము నెరవేరాలి అని చెప్పి తీర్మానం చేసుకుంటున్నాడు. అంతేకాదు తన వారిని, తనతో ఉన్న వారిని బలపరుస్తూ ఉన్నాడు. కృంగిపోవద్దు,
శత్రువు నీ చుట్టూ ఉన్నాడా, భయపడద్దు. నిన్ను చుట్టేశాడా, నువ్వు తప్పించుకునే మార్గం లేదా, దిగులు పడద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా, నీతో పాటు దేవుడు ఉన్నాడు. నీతో పాటు దేవుడు ఉన్నాడు. చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాలలో మనం కొన్నిసార్లు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన నిర్ణయాల ప్రకారం మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎదురయ్యేటటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, బాధలు కానీ ఎదురైనప్పుడు కృంగిపోదు. అయ్యో నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి. నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే నీకు సహాయం చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినావు. హనోను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అయినప్పటికీ తనకు ఒక అవకాశం ఉంది. ఏంటో తెలుసా, వారిని అవమానపరిచి పంపించేసిన తర్వాత అయ్యో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఒకవేళ ఆలోచన చేస్తుంటే, రాజు దగ్గరికి వచ్చి ఉంటే, దావీదు దగ్గరికి వచ్చి సారీ బ్రదర్ నేను తప్పు చేశాను అని చెప్పి ఉంటే బహుశా దావీదు క్షమించి ఉండేవాడు. కానీ హనోను ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. రాజు దగ్గరికి రావడానికి ఇష్టపడలా, తిరుగుబాటు చేయడానికి ఇష్టపడ్డాడు, యుద్ధం చేయడానికి ఇష్టపడ్డాడు. అది ఆ తర్వాత వారి దేశాన్ని నాశనం చేసింది. అంటే యోవాబు తగ్గించుకున్నాడు, హనోను తగ్గించుకోలేదు. యోవాబు నిర్ణయం తీసుకోవడమే మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడ్డాడు. హనోను నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి బలంతో పాటు చుట్టుపక్కల వారి మీద ఆధారపడ్డాడు. నాకేం పర్లేదు, ఐగుప్తీయులు వచ్చారు యుద్ధానికి, వాళ్ళని పిలిచాను, వీళ్ళని పిలిచాను, వాళ్ళందరూ నా పక్షంగా యుద్ధం చేస్తారు కాబట్టి నేను గెలిచేస్తాను అనుకున్నాడు. కానీ హనోను దావీదుని తక్కువ అంచనా వేశాడు. హనోను దేవుని కూడా తక్కువ అంచనా వేశాడు. హనోను తీసుకున్న తప్పుడు నిర్ణయము తన జీవితాన్ని నాశనం చేసింది. ప్రియమైన సంగమా, నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మనము తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని కట్టాలి, మన కుటుంబాన్ని కట్టాలి, మనకు దేవునికి మధ్య సంబంధాన్ని బలపరిచేదిగా ఉండాలి, మనకు మన స్నేహితుల మధ్య సంబంధాన్ని బలపరిచేదిగా ఉండాలి, మనకు మన తోటి ఉద్యోగస్తుల మధ్య సంబంధాన్ని బలపరిచేదిగా ఉండాలి. కానీ శత్రుత్వాన్ని తీసుకొచ్చేదిగా, శత్రుత్వాన్ని పెంచేదిగా, సంబంధాలను పెంచేదిగా ఉండకూడదు. హనోను తీసుకున్న నిర్ణయము అతని కుటుంబాన్ని నాశనం చేయడమే కాదు, సంబంధాలను పెంచేసింది. కానీ యోబు తీసుకున్న నిర్ణయం తన తోటి వారి దగ్గర బలాన్ని పెంచింది. కాబట్టి వారు తిరిగి కట్టబడటమే కాదు, యుద్ధంలో జయం పొందడానికి సహాయపడింది. ఆ తర్వాత చూద్దాం 11వ వచనం. యోవాబును అతనితో కూడా ఉన్నవారు సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయిరి. ఎవరి ఎదుట? యోవాబు ఎదుట. సిరియనులు పారిపోవట అమ్మోనీయులు చూచి వారును అభిషేక్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో జొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియన్లు తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతుందని తెలుసుకుని గుంపు కూడిరి. హదదేజరు నది అవతనున్న సిరియన్లను పిలువనగా వారు హెలామునకు వచ్చిరి. హదదేజరు సైన్యాధిపతియగు శోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదుకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హెలామునకు వచ్చెను. సిరియన్లు సన్నద్ధులై దావీదు ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలు ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియన్లలో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతి శోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. జాగ్రత్తగా ఈ కిందకి మనం చదువుకుంటూ వస్తే అమ్మోనీయులు ఓడిపోయారు, సిరియా వాళ్ళు ఓడిపోయారు, తర్వాత మిగిలిన చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి వారందరూ ఓడిపోయారు, అనేక మంది చచ్చిపోయారు యుద్ధంలో. కారణం ఏంటి? హనోను తీసుకున్న తప్పుడు నిర్ణయం. కారణం ఏంటి? హనోను జాగ్రత్తగా గమనించకపోవడం. హనోను తొందరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది, అతని సామ్రాజ్యాన్ని పాడు చేసింది.
కానీ యోవాబు యుద్ధం చేయడానికి ముందు తీసుకున్న నిర్ణయం, సమస్యలో చిక్కుకున్నప్పటికీ భయపడలేదు, సమస్య తన చుట్టూ ఉన్నప్పటికీ, శత్రువులు తనను చుట్టేసినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. కారణం ఏంటి అంటే దేవుని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. ఒకటే మాట అన్నాడు ఏమని, యెహోవా మనకు ఏది అనుకూలమో అది చేస్తాడు, ఏది అనుకూలమో ఆయన మనకు చేస్తాడు, ఏది ఆయన ఇష్టమో అది ఆయన జరిగిస్తాడు. కాబట్టి మనం యుద్ధం ముందుకెళ్దాం, మన యుద్ధంలో ముందుకు పెడదాం. దేవుడు ఆయన వైపు చూసిన వారికి తప్పకుండా సహాయం చేస్తాడు, వారిని విడిచిపెట్టడు, ఎన్నడూ వారిని తక్కువ చేయడు, ఎన్నడూ వారిని అవమానానికి వదిలేడు, ఎన్నడూ వారిని మీరు ఓడిపోయారు ఇంకా పొండరా అనడు, ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టడు ఆయన. ఎందుకో తెలుసా, వారు ఆయన నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి ఆయన వారికి సహాయంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు, ఆయన ప్రేమించాడు, ఆయన మనందరి పట్ల కనికరం గలవాడు, దయ గలవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ప్రేమ గలవాడు. ఆయన పేరే ప్రేమ. హనోను అనే పేరుకి మెర్సిఫుల్ అని అర్థం, లేదా గ్రేషియస్ అని అర్థం. కానీ హనోను తన పేరుకి తగ్గట్టుగా జీవించలేదు ఇక్కడ, తన పేరుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోలేదు ఇక్కడ, తన పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించలేదు ఇక్కడ, టోటల్గా వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. కాబట్టి నష్టపోయాడు. ఒకటేంటి అంటే, దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడో, మనం మన జీవితాన్ని, మన నిర్ణయాలను దేవునికి అప్పగించినప్పుడు, మన చుట్టూ ఎంత భయంకరమైన శత్రుత్వంతో సమస్య ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుంచి దేవుడు సమాధానకరమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయగలడు. అయితే నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, అప్పుడే దేవుడు పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాడు. నీకు వ్యతిరేకంగా ఉన్నాయి పరిస్థితులు, నీ శత్రువులు నిన్ను ఏడిపిస్తూ ఉన్నారు, నిన్ను విసిగిస్తూ ఉన్నారు, నిన్ను బాధ పెడతా ఉన్నారు, నిన్ను భయంకరంగా అవమానపరుస్తూ ఉన్నారు, నిన్ను అందరి ముందు నిందిస్తూ ఉన్నారు, నిన్ను అందరి ముందు ప్రశ్నిస్తూ ఉన్నారు. అరే నువ్వు ఎందుకు చేతకాని వాడివి అని చెప్పి నిన్ను తిట్టి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు అట్లా. కానీ ఫైనల్గా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను సృష్టించింది ఆయన కాబట్టి, నిన్ను తయారు చేసింది ఆయన కాబట్టి, ఆయన నిన్ను తయారు చేసేటప్పుడు చేతకాని వాడిగా తయారు చేయలేదు, పనికిరాని వాడిగా తయారు చేయలేదు, పనికిరాని దానిగా తయారు చేయలేదు, ఉపయోగం లేని వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేయలేదు. నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక స్థాయి, నీకంటూ ఒక కొన్ని టాలెంట్స్ని ఇచ్చాడు దేవుడు. వాటన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసి అంటాడు, రే అబ్బాయి డోంట్ వరీ, భయపడదు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆ ఒక మాట మనం చూద్దాం. దయచేసి చూడండి బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీ దేవుడని యెహోవాయే. ఆ తర్వాత ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీ దగ్గర నుంచి ఎన్నడూ దూరంగా నీతో ఉంటాడంతే. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ అందరితో మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మోషే ఇశ్రాయేలుతో పాటుగా యెహోషువతో మాట్లాడుతూ ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఆ తర్వాత వచనాలు 5-6 వచనాలు, నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్టు యెహోవా మీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చినవాడు ఈ దేవుడని యెహోవాయే. ఎవరిని చూసి భయపడుతున్నాడు? ఇక్కడ ఎవరిని చూసి భయపడుతున్నారు? కింద వచనాలు మనం చదువుకుంటూ పోతే, యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత, అంటే ఇశ్రాయేలీయులు ఆ ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎదురయ్యే శత్రువుల విషయంలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వెనక శత్రువులు, ముందు మార్గం లేదు, భయంకరమైన పరిస్థితి. అటువంటి సందర్భాలలో దేవుడు వాగ్దానం చేసినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు.
అంతేకాదు ఇదే మాట మోషే ఇశ్రాయేలుకి యెహోషువకి కూడా ఇస్తూ అంటాడు. మోషే చనిపోవడానికి ముందు నువ్వు వీళ్ళని తీసుకువెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడద్దు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి భయపడద్దు అని అంటాడు. రెండవ సంగతి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట మనం చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తూ దేవుడిచ్చిన మాటను చెప్తూ ఉంటే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట? మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి. ఎక్కడ తగ్గదు, ఎక్కడ కూడా మిమ్మల్ని తలవంచొద్దు, ఎక్కడ కూడా అవమానానికి లొంగొద్దు. ఎవరిని అవమానించారా పర్లేదు, ఎవరు నిందించారా పర్లేదు, ఎవరన్నా మిమ్మల్ని బాధ పెట్టారా పర్లేదు, ఎవరైనా మిమ్మల్ని దూషించారా పర్లేదు. ఏం చేయాలి? ప్రేమతో సమాధానం చెప్పాలి. ఏం చేయాలి? పౌరుషం కలవాలే నిలబడండి. ఏం చేయాలి? మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఏం చేయాలి? అక్కడ అంటాడు మెలకువగా. ఎందుకు అన్నమాట? మెలుపుగా ఉండండి ఎందుకు అన్నాడు? ఆ తర్వాత బాగానే ఉంది కదా, విశ్వాసం నిలకడగా ఉండండి, పౌరుషం కలవాలండి, బలవంతులై ఉండండి అన్నాడు. మెలుపుగా ఎందుకు ఉండాలా? మెలుపుగా ఎందుకు ఉండాలా అంటే శత్రువు నీ మీద దాడి చేసేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. శత్రువు నీ మీద దాడి చేయకుండా నువ్వు తప్పించుకోవడానికి మెలుపు కలిగి ఉండాలి. శత్రువు ఏ వైపు నుంచి వస్తాడో తెలియదు, ఎట్లా మాట్లాడతారో తెలియదు, ఎటువైపు నుంచి నింద తీసుకొస్తాడో తెలియదు, ఎటువైపు నుంచి అవమానం తీసుకొస్తాడో తెలియదు. కాబట్టి మెలుగుగా ఉండాలి. వాళ్ళకి ప్రేమతో సమాధానం చెప్పడానికి ధైర్యంగా ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన సంఘం, మనం దేవుని బిడ్డలము. దేవుని వాక్యము చేత ఎదుగుతూ ఉండాలి. దేవుని వాక్యము చేత పెంచబడాలి. దేవుని వాక్యము చేత నింపబడాలి. దేవుని వాక్యము చేత బలం పొందుకోవాలి. దేవుని వాక్యాన్ని చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, బలం పొందుకుంటావో, అప్పుడు వెలుగుగా ఉండగలుగుతావు. సాతాను కుతంత్రాల్ని తెలుసుకోగలుగుతావు. తప్పించుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది. అంతేకాదు మంచి నిర్ణయాలు, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ మనం పాపం కలిగి ఉన్నాం అనుకోండి, హృదయంలో ఒకవేళ మనం పాపము చేత కనిపించబడుతున్నాం అనుకోండి, మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. ఎందుకో తెలుసా? దేవుడు యొక్క ఆత్మ మనం నడిపించడంలా పాపము మనం నడిపిస్తూ ఉంది. సాతాను మనం నడిపిస్తున్నాడు కాబట్టి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. మనము తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోతాం. సాతానికి అది ఇష్టం, మనం నష్టపోవడం ఇష్టం. మనం అవమానాలు పాల్గొనడం ఇష్టం వాడికి. మనం నిందల పాలై కృంగిపోవడం ఇష్టం వాడికి. కానీ దేవునికి అది కాదు. ఆయన బిడ్డలు నిలబడాలి. ఆయన బిడ్డలు పౌరుషం గలవారై ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. అది దేవుడు కోరుకుంటాడు. అయితే ఇది ఎప్పుడు సాధ్యం? మనం తీసుకునే నిర్ణయాల వల్ల సాధ్యం. పాపముతో ఉన్నవారు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ప్రకారం నిర్ణయం తీసుకోలేరు. ఎందుకనంటే పాపం చేత నడిపించబడుతున్నారు. కనుక మనము అటువంటి స్థితిలో నుంచి బయటికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పాపపు స్థితిలో నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఒకవేళ మనలో, మన సంఘంలో ఇంకా ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించకుండా పాపపు జీవితాన్నే కలిగి ఉన్నట్లయితే, పాపములోనే జీవిస్తున్నట్లయితే, పాపపు బ్రతుకుతున్నట్లయితే దయచేసి ఈరోజు ఒక తీర్మానం చేస్తున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవా, ఈ రోజు నుంచి నా పాపపు జీవితాన్ని, నా చెడు జీవితాన్ని విడిచిపెడతాను, నన్ను క్షమించు.
నా తప్పుడు నిర్ణయాల వల్ల నా కుటుంబాన్ని బాధ పెట్టాను, నా తప్పుడు నిర్ణయాల వల్ల నా బిడ్డల్ని బాధ పెట్టాను, నా తప్పుడు నిర్ణయాల వల్ల నా యొక్క స్నేహితులను బాధ పెట్టాను, నా తప్పుడు నిర్ణయాల వల్ల నా కొలీగ్స్ కూడా బాధపడ్డారు, నా తప్పుడు నిర్ణయాల వల్ల నేనందరూ నాతో పాటు నా కుటుంబం అందరూ అవమానం పాలయ్యాం. నన్ను క్షమించు ప్రభువా. సరైన నిర్ణయం తీసుకోవడానికి నాకు జ్ఞానం దయచేయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో నేను నీ సన్నిధికి రావడానికి నాకు సహాయం చేయి. నీ చిత్తానికి లోపడడానికి నాకు సహాయం చేయి అని విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సరైన నిర్ణయం వైపు నీకు కనిపిస్తాడు. అవమానాలు పాలయ్యాం సరే, కానీ అక్కడే ఆయన నామానికి మహిమకరంగా నిలబెట్టగల దేవుడు మన దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు కాబట్టి. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల అవమానం ఎదురైంది, నింద ఎదురైంది, బాధ ఎదురైంది, కానీ దేవుడి దగ్గరకు వచ్చి, దేవా ప్లీజ్ నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు అని అంటే ఎక్కడైతే ఇబ్బంది పడ్డావో, ఎక్కడైతే బాధపడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే శపించబడ్డావో, ఎక్కడైతే దూషించబడ్డావో, ఎక్కడైతే నీకు తిరుగుబాటు ఎదురైందో అక్కడే సమాధానాన్ని దేవుడు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఆయన పరిస్థితులను నీ కోసం మార్చగలడు. యోబు తీసుకునే నిర్ణయం తను తగ్గించుకోవడమే కాదు, కోఆపరేషన్ కావాలి అని అడిగాడు. అంతేకాదు ఇంకొక మాట అన్నాడు. ఏమిటా మాట అని అంటే హెల్పింగ్ ఈచ్ అదర్. ఇంటర్ డిపెండెంట్గా తయారయ్యాడు. అక్కడ అతి కష్టమైనటువంటి పరిస్థితి, చుట్టూ శత్రువు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అబ్బాయి నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. విశ్వాసి ఇంకొక విశ్వాసికి తోడుగా నిలబడాలి. విశ్వాసి తన సంఘములో ఉన్న వారి పక్షంగా నిలబడి సహాయంగా ఉండాలి, తోడుగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, బలపరిచేవాడిగా ఉండాలి, వాక్యం చేత ఎదుటి వాడిని బలపరిచే వ్యక్తిగా ఉండాలి. ఇది చాలా చాలా అవసరం నేటి దినాలలో. నువ్వు నాయకుడిగా ఎదుగుతున్నావు సంఘంలో, అయితే నేను తగ్గించుకోవాలి. నువ్వు నాయకుడిగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు అనుభవం ఉండి ఉండొచ్చు, కానీ నీ అనుభవం ఇక్కడ పనికిరాదు. దేవుని దగ్గర నువ్వు నీకు తగ్గించుకొని ఎదుటివారి దగ్గర నీకున్నటువంటి ఆ తెలివిని, జ్ఞానాన్ని పక్కన పెట్టి వారి సహాయంతో ముందుకు వెళ్ళాలి. దావీదు యోవాబుని, తన దగ్గర ఉన్న శూరుల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? వారు లేకపోతే దావీదు లేడు, దావీదు లేకపోతే వారు లేరు. వారిని ఎప్పుడు విడిచిపెట్టలేదు, వారిని ఎప్పుడు పోగొట్టుకోలేదు, జాగ్రత్తగా వారిని దగ్గర ఉంచుకున్నాడు. కాబట్టి ఏ యుద్ధమైనా సరే వారితో పాటు వెళ్ళి యుద్ధాన్ని జయించేవాడు దావీదు. నాయకుడిగా యోవాబు అక్కడ సక్సెస్ఫుల్గా తన యొక్క పనిని నెరవేర్చగలిగాడు. దేవుడు, రాజు ఇద్దరు అప్పగించిన పనిని యథార్థంగా నెరవేర్చగలిగాడు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు యథార్థంగా నెరవేర్చాలంటే శూరులైనటువంటి, నమ్మకస్తులైనటువంటి వారు నీకు అవసరం. అటువంటి వారిని దగ్గర ఉంచుకోవాలి, కానీ పోగొట్టుకోకూడదు. మాట జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఏంటి అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మాత్రమే కాదు, నీ కుటుంబం మొత్తాన్ని శాసించుద్ది. విశ్వాసిగా నువ్వు తీసుకునే నిర్ణయం అది ఎటువంటిదైనా సరే నీ కుటుంబాన్ని శాసించుద్ది. కనుక జాగ్రత్త. ఆఫీస్లో తీసుకునే నిర్ణయం కానీ, ఇంటి దగ్గర తీసుకునే నిర్ణయం కానీ, సంఘంలో తీసుకునే నిర్ణయం కానీ, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు తీసుకునే నిర్ణయం కానీ. బైబిల్లో చాలా మంది రకరకాల నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఇద్దరు చూపించి నేను ముగిస్తాను. బైబిల్లో కొత్త పాత నిబంధనలో మనం చూస్తాం. ఎవరంటే పేరు మీరు గుర్తించుకోవాలి, జాగ్రత్తగా చెప్తాను. దేవుడు చెప్పాడు, అబ్బాయి మీరు ఈ పట్టణంలోకి వెళుతున్నారు, ఇది శపించబడిన పట్టణం, ఈ పట్టణంలో ఏది కూడా మీరు ముట్టుకోకూడదు అని. అంటే
ఓ వ్యక్తి ఇంటి పెద్ద ఆయన చాలా ఆశపడి ఓ బంగారు కమ్మె, ఓ షీనాలు వస్త్రం, ఓ మంచి వెండి రాడ్లు, వెండి వస్తువులు తీసుకొచ్చుకుని ఇంటి లోపల ఎవరికి తెలియకుండా భూమిలో దాచిపెట్టి పైన మట్టి కప్పి పైన చాప వేసి పైన కార్పెట్ కప్పాడు. ఎవరైనా కొత్త నిబంధనలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి అని అంటే మీరే చెప్పాలా? గోతులోకి తోసేశారు, అవమానకరంగా మాట్లాడారు, నిందించారు, తిట్టారు, రాళ్ళు పెట్టి కొట్టడానికి రెడీ అయిపోయారు. రే అబ్బాయి, నువ్వు కనుక క్షమాపణ అడిగితే నీకు అవకాశం ఇస్తాం. దేవుని పేరెత్తావు, యెహోవా దేవుని పేరెత్తావు, నువ్వు చచ్చిపోవడానికి అర్హుడివే అని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు ఆయన. ఎవరైనా ఇద్దరు రెండు నిర్ణయాలు తీసుకుంటారు. స్టెఫను దేవుని కోసం హతసాక్షిగా చనిపోవడానికి నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని కోసం యథార్థంగా నిలబడ్డాడు. దేవుడు తనతో ఏం మాట్లాడాడో అదే ఇశ్రాయేలుకి అక్కడ ఉన్న వారికి అందరికి పెద్దలకు యూదులకు తెలియజేశాడు. ఆకాను కూడా విన్నాడు. వెళ్తున్న పట్టణం శపితమైన పట్టణం, దాన్ని పెట్టుకోకూడదు, దాంట్లో వస్తువులు తీసుకోకూడదు అని తెలిసినప్పటికీ దాంట్లో ఉన్న వస్తువులు తెచ్చి దాచిపెట్టుకుని తను చనిపోవడమే కాదు, తన కుటుంబం మొత్తం చనిపోవడానికి కారణమయ్యాడు, అవమానించబడడానికి కారణమయ్యాడు. నిర్ణయం, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇద్దరు కుటుంబాన్ని రెండు వైపులు కనిపించింది. ఒకటి అవమానం వైపు, ఇంకొకటి ఆశీర్వాదం వైపు. ప్రియమైన సంఘం, ఏ నిర్ణయం తీసుకుంటాం? నువ్వు తీసుకునే నిర్ణయం ఆశీర్వాదం వైపు కనిపించుద్దా, లేక నువ్వు తీసుకునే నిర్ణయం శాపం వైపు కనిపించుద్దా? తల నుంచి ప్రార్థన చేసుకుంటాం. నిమిషం కళ్ళ నుంచి ఒకసారి ఆలోచన చేద్దాం. కుటుంబంలో పెద్దవారిగా, నడిపించేవారిగా, కుటుంబంలో కట్టుకునే వారిగా, నడిపించేవారిగా, నిర్ణయాలు తీసుకునే వారిగా, పెద్దవారిగా పురుషులుంటే, కుటుంబాన్ని కట్టుకునే వారిగా స్త్రీలు ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబము నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ప్రశాంతత కలిగి ముందుకు వెళ్తుందో ఆలోచిద్దాం. ఒకరు నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఇక్కడ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయించేది అధికారిగా, పెద్దగా, కుటుంబ యజమానిగా పురుషుడైనప్పటికీ సహకారి లేకుండా, సహకారి నిర్ణయం లేకుండా ముందుకు వెళ్ళలేడు. కనుక ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, సమాధానకరమైన నిర్ణయం తీసుకోవాలి, ఆశీర్వాదకరమైన నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే వారి మధ్య దేవుని సన్నిధి ఉండాలి. చాలామంది ఇంట్లో వారికి నిర్ణయం చెప్పరు, తమ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, నా ఇష్టం అని అంటారు. విషయాలు ఇంట్లో వాళ్ళకి కన్వే చేయరు. దానివల్ల చాలా నష్టం తీసుకొచ్చి పెడతారు, చాలా కంగారు తీసుకొచ్చి పెడతారు, చాలా టెన్షన్ తీసుకొచ్చి పెడతారు. అట్లా ఉండటం వలన కుటుంబంలో అసమాధానం ఉంటుంది, కుటుంబంలో నెమ్మది ఉండదు. నేనే అన్నిటికీ అనే నిర్ణయం అది తప్పుడు నిర్ణయం అవుతుంది. అది కుటుంబాన్ని పాడు చేస్తుంది, కుటుంబంలో ఉన్న ఐక్యతను పాడు చేస్తుంది. ప్రియమైన సంగమా, నువ్వు యేసయ్య బిడ్డవైనట్లయితే, నీ కుటుంబంలో ఉన్నవారు యేసయ్యను నమ్ముకుని ఉంటే, కలిసి తీర్మానాలు చేసుకోవడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం అనేది దేవుని యొక్క చిత్తము. యోవాబు చేసింది అదే.
సమస్య తన చుట్టూ ఉంది కనుక యోబు నిర్ణయం తీసుకున్నప్పుడు తన సహోదరునితో కలిసి మాట్లాడుతూ వచ్చాడు. మనం కలిసి పని చేద్దాం, మనం చేయిద్దాం, మన దేశాన్ని, మన దేవుడిని, మన ప్రజల్ని జ్ఞాపకం చేసుకుందాం అని తీర్మానం చేసేవాడు. కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కష్టం వచ్చినా అందరూ కలిసి ధైర్యంగా నిలబడగలుగుతారు. కలిసి నిర్ణయాలు తీసుకోకపోతే ఒంటరి వాడవైపోతావు, ఒంటరి దానివైపోతావు. సమస్య నిన్ను చుట్టుముట్టి నిన్ను వేధించుంది, నిందలు నిన్ను పురకరిస్తాయి. నువ్వేగా నిర్ణయం తీసుకుంది కాబట్టి నువ్వే అనుభవించు అనే మాటలు నీకు వినపడతాయి. కాబట్టి ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా తప్పు నిర్ణయాలు తీసుకుని ఉంటే వాటి అనుభవం గుండా వెళుతున్నట్లయితే దేవసనిలో దేవుని యొక్క సహాయం అడుగుతాను. దేవా, ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించగా, నేను ఒకప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తూనే ఉన్నాను, నన్ను క్షమించు. ఇక నా వల్ల కాదు వాటిని భరించడం, అవి తీసే ప్రభువా. నాకు నెమ్మది దయచేయి, నాకు సమాధానం దయచేయి. ఇక నుంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం నాకు ఇవ్వు. ప్రార్థన చేద్దాం. హనోను దగ్గర చెడ్డవారైన మంత్రులు ఉన్నారు, తప్పుగా గైడ్ చేసిన మంత్రులు ఉన్నారు. నీ తోటి వారు ఎలాంటి వారో నువ్వు జ్ఞాపకం చేసుకో. విశ్వాసులైనటువంటి వారితో సహవాసం కలిగి ఉండు. ఆత్మలో ఎదుగుతున్న వారితో సహవాసం కలిగి ఉండు. ఆత్మలో ఎదిగిన వారితో, మంచి నాయకులతో సహవాసం కలిగి ఉండు. అప్పుడు నువ్వు పాపంలో పడిపోకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారి సహవాసం నిన్ను బలపరుచుంది, నీకు సహాయంగా ఉంటుంది. మా తండ్రి, మా సంఘం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. హనోను తీసుకున్న నిర్ణయం దేశం మొత్తాన్ని నాశనం చేసింది. హనోను తీసుకున్న నిర్ణయము తన చుట్టుపక్కల రాజ్యాలలోని అనేక మంది సైన్యాన్ని ప్రభువా నాశనం అవడానికి దారితీసింది. యోబు తీసుకున్న నిర్ణయం తన వారిని కాపాడుకోవడమే కాదు, తన దేశాన్ని కాపాడుకోవడానికి సహాయపడింది. మా తండ్రి, ఈ సమయంలో చేరిన మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు, మేము తీసుకునే నిర్ణయాలు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాము. మేము తీసుకునే నిర్ణయాలు మా యొక్క ఉద్యోగ స్థలాలలో, మా తండ్రి మేము చదువుకుంటున్న ప్రదేశాలలో, మా ప్రభు, మా యొక్క నిర్ణయాలు మా సంఘములో, మా సమాజంలో, మేము బయటికి వెళ్ళిన ప్రాంతాల్లో, ప్రదేశాల్లో, మా కుటుంబంలో మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచేవిగా అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం దయచేయండి. ఒకవేళ మా తండ్రి తెలియక తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని సరైన మార్గం వైపు నడిపించండి. అయ్యా, మా తప్పుడు నిర్ణయాల వల్ల మేము అవమానపరచబడకుండా, మా తప్పుడు నిర్ణయాల వల్ల మా తోటి వారు, మా ఎదుటి వారు అవమానపరచబడకుండా, నిందించబడకుండా మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. బాధ వేసిన సమయాల్లో, నింద వచ్చిన సమయాల్లో కృంగిపోకుండా ధైర్యంగా, విశ్వాసంతో నిలబడగలగటానికి మమ్మల్ని అందరినీ బలపరచమని, మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.